హైదరాబాద్లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బర్కత్పుర, నల్లకుంట, హిమాయత్ నగర్, కోటి, నారాయణగూడ, కాచిగూడలో వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో వాన పడుతోంది. అఫ్జల్గంజ్, నాంపల్లి, గాంధీభవన్, బషీర్బాగ్, ఎల్బీనగర్, చైతన్యపురి, సరూర్ నగర్, కొత్తపేట, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్ పరిసర ప్రాంతాలలో వర్షం దంచి కొడుతున్న పరిస్థితి. రైట్, మొత్తంగా చూస్తున్నాం హైదరాబాద్లో మళ్లీ వర్ణుడు వీరకుమ్ముడు కుమ్మేస్తున్నాడు. పలుచోట్ల భారీ వర్షం దంచి కొడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బర్కత్పుర, నల్లకుంట, హిమాయత్ నగర్, కోటి, నారాయణగూడ, కాచిగూడలో వర్షం దంచి కొడుతోంది. ఇటు పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోనూ వర్షం పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అఫ్జల్గంజ్, నాంపల్లి, గాంధీభవన్, బషీర్బాగ్, ఎల్బీనగర్, చైతన్యపురి, సరూర్ నగర్, కొత్తపేట, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొడుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్లో తేలికపాటి వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ రోజు రాత్రి హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. ఇటు నగరంలో చూసుకుంటే అయితే వర్షాలు కూడా మళ్ళీ మొదలైనాయని చెప్పాలి. అయితే తేలికపాటి వర్షాలు కొన్ని జిల్లాల్లో పడితే భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో పడుతున్నాయి. ఇక నగరంలో చూసుకుంటే అయితే ఉదయం నుంచి మనకు మధ్యాహ్నం వరకు ఉడకపోతగా ఉండగా ఒకే విధంగా ఒకసారిగా అయితే వాతావరణంలో మార్పులు రావడం, ఆ తర్వాత కొంచెం తేలికపాటి వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే మరో కొన్ని రోజులు కూడా హైదరాబాద్కి వర్షాలు ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. దాంతోపాటు తెలంగాణలో అన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మనతో ప్రజెంట్ ఇప్పుడు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. అసలు ఎన్ని డేస్ వర్షాలు ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఓవరాల్ గా తెలంగాణలో అన్ని జిల్లాలలో అసలు ఎన్ని డేస్ వర్షాలు ఉన్నాయి సార్? ఇంకా ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని రోజులు ఉన్నాయి? మనకి గత వారం ఒక అల్పపీడనం వాయుగుండంగా మారి మనకి దక్షిణ ఒడిస్సా ప్రాంతంలో తీరాన్ని దాటి తదుపరి బీహార్ వరకు వెళ్ళిపోయింది. అది దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మనకి ప్రభావవంతం కలిగించేటువంటి వాతావరణ పరిస్థితులు ఏమి ప్రస్తుతం లేవు. 2 ద్రోణులు అయితే మనకి దగ్గరగా ఉన్నాయి, కానీ ఆ రెండిటి వల్ల కూడా పెద్దగా వాతావరణంలో మార్పులు లభించేంత అవకాశం ఉండదు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఏమవుతుందంటే మనకి టెంపరేచర్లు అనేటివి ఏటికేడు మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల వల్ల మనకి మాన్సూన్ సీజన్లో ఉండాల్సిన టెంపరేచర్ల కంట 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఇలా టెంపరేచర్లు పెరిగిపోయినందువల్ల మనకి ఇటీవల గత 5-6 వారాలుగా మనకి కంటిన్యూస్గా రెయిన్స్ పడి మనకి జలాశయాలన్నీ నిండి ఉన్నాయి. చాలా చోట్ల వరదలు వచ్చాయి. వీటి వల్ల మనకి లోకల్గా ప్రతి చోట కూడా తేమ లభ్యత అనేది ఎక్కువగా ఉంది. సో ఈ వేడిమి ఎక్కువగా ఉండి తేమ లభ్యత ఎక్కువగా ఉన్నట్టయితే మనకి కొంచెం వేడి పెరిగినాక మధ్యాహ్నం నుంచి సాయంత్రం అలాగే రాత్రి సమయాల్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటానికి పలు చోట్ల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల వల్లే మనం గత 2-3 రోజులుగా సాయంత్రం సమయంలో మనకి పలు జిల్లాల్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి 1-2 గంటలు గట్టిగా రెయిన్ పడటము, ఇంచుమించు భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల పడుతున్నాయి. నిన్న చూసినట్టయితే 5-6 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. చాలా జిల్లాల్లో మోడరేట్ రెయిన్స్ 5 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ వరకు నమోదయ్యాయి. ఈ రోజు కూడా మనకి పొద్దున్నుంచి వేడిమి ఉండటం వల్ల ఒక గంట క్రితం వరకు కూడా మనకి సిటీలోని వివిధ ప్రాంతాల్లో జల్లులు పట్టము, మోడరేట్ రెయిన్ చూసాము. అలాగే మనం ఇంకా ప్రస్తుతం చూసుకున్నట్టయితే అలాగే మనకి ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఇంకా కొనసాగుతోంది. సో రాగల 4-5 రోజుల్లో కూడా మనకి
మధ్యాహ్న సమయంలో ఈ వేడిమి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ క్యుములో నింబస్ మేఘాల తాకిడి వల్ల వర్షాలు పడే అవకాశం మరొక 10 రోజుల వరకు కూడా ఉంటుంది. సో ఈ రోజు చూసుకుంటే ముఖ్యంగా నగరంలో ఎలా ఉండబోతుంది సార్? అంటే భారీ వర్షాలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే నిజానికి వాస్తవానికి కూడా హైదరాబాద్కి భారీ వర్ష సూచన ఏమైనా ఉందా? భారీ వర్ష సూచన అంటూ చేయడానికి మనకి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఏమీ లేవు. కానీ ఈ వేడిమి వల్ల పుట్టే మేఘాలు ఏంటంటే ఒక 2-3 గంటల ముందే వాటి గురించి మనం ఎవరైనా ప్రిడిక్ట్ చేయగలుగుతారు. ఇవి వేడిమి వల్ల వచ్చే మేఘాలకి ముందుగా మనం ఒక రోజు ముందుగా 2 రోజుల ముందుగా చెప్పే అవకాశం ఉండదు. ఇవి ఏంటంటే అక్కడికక్కడ వాతావరణ పరిస్థితులు అక్కడ ఉన్న తేమ లభ్యత వల్ల అక్కడక్కడ ఏర్పడుతుంటాయి. ఏర్పడటానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడల్లా మనం ఏం చేస్తామంటే నౌకాస్ట్ బులెటిన్స్ అని ప్రతి 3 గంటలకి 24/7 అది రన్ అవుతుంది. అందులో ఏంటంటే యాక్చువల్ రాడార్ పిక్చర్ని ఫాలో అవుతూ మనకి రాగల 3 గంటల్లో ఏ ప్రాంతాల్లో ఇలాంటి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది అన్న దానికి మనం వార్నింగ్ ఇస్తూ ఉంటాం. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే మనకి ఈరోజు మార్నింగ్ 12 గంటల నుంచి కూడా మనకి సిటీలోని వివిధ ప్రాంతాల్లో మోడరేట్ రెయిన్ అట్లా నమోదైంది. ప్రస్తుతం కూడా మనకి రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో క్యూములోనింబస్ మేఘాలు ఇంకా ఉన్నాయి. సో ఈరోజు సాయంత్రం వరకు కూడా మనకి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇంచుమించు మోడరేట్ రెయిన్ 5 నుంచి 6 సెంటీమీటర్లు కొన్ని చోట్ల, 2 నుంచి 3 సెంటీమీటర్లు కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం అయితే ఉంది. సో క్రిమినో నిబంధన అవ్వచ్చు, లేదంటే ఎండ వేడిమి వల్ల కూడా కొన్ని ప్రాంతాలలో వర్షం పడుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలో చూస్తే మరో 10 రోజుల వరకు, అంటే అక్టోబర్ 20 వరకు మాత్రం ఇటు వర్ష సూచన తేలికపాటి ఉందని కూడా చెప్తున్నారు. ఈ రోజు నగర వ్యాప్తంగా చూసుకుంటే అయితే కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. అది 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా